ఓం గం గణపతయే నమః. స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 1వ రోజున 1-2 అధ్యాయములు పారాయణ చేయవలెను. 1వ అధ్యాయము శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం చొప్పుట. భూలోకమందలి భారతదేశమున శ్రీకరంబగు పవిత్ర పుణ్యక్షేత్రమైన నైమిషారణ్యము నిత్య నూతనత్వముతో సువాసనలు వెదజల్లు పరిమళ పుష్పజాతుల వృక్షములతోనూ పలు విధములైన పండ్ల చెట్ల సమూహములతోనూ లతా సమూహములతోనూ హంస మయూర చక్రవాక చిలక గోరింకాదు పక్షులతోనూ వాగులు వంకలు సెలయేళ్ళు జలపాతాదులతోనూ వివిధ రకముల రంగురంగుల పశు పక్షాది మృగాల సోయగాలతోనూ అత్యంత రమణీయంగా చూడముచ్చట గొలిపేటట్లు ప్రకృతి అందాన్నంతటిని పునికి పుచ్చుకున్నట్లు వెలుగొందసాగేది. నైమిషారణ్యము మునుల ఆశ్రమములతో ప్రశాంతతతో కూడి పవిత్రముగా యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాతిహాస ప్రవచనములతోనూ వేదాంగ కోవిదుల మీమాంసాది చర్చలతోనూ ఎంతో రమణీయంగా ప్రకాశించేది. ఇచ్చట పశుపక్షాది మృగాలు సైతం తమ జాతి వైరాన్ని మరిచి అన్యోన్యంగా తిరుగుతూ చూపరులను ఆహ్లాదపరిచేవి. అంతటి మహోన్నత నైమిషారణ్య ఋషివాటికలో సూత మహర్షి తన ప్రవచనములతోనూ బోధలతోనూ అందరు ఋషులను మునులను జ్ఞానవంతులుగా చేసేవాడు. సూత మహర్షి బహుభాషా కోవిదుడు, వేదాంగ విజ్ఞాన ఖని, పురాణేతిహాసములను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించి తెలుపుగల దిట్ట. మహామేధావి అయిన సూత మహర్షి శౌనకాది మునులందరికీ భగవత్ స్వరూపుడే. సూత మహర్షి కారణంగా నైమిషారణ్యము సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది. ఒకనాడు నైమిషారణ్యమునందలి శౌనికాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారందరినీ కూర్చుండ నియోగించి, మునులారా, నేనందరూ కలిసి నా ఆశ్రమానికి వచ్చారు. ఏమైనా కారణముందా? మీరొచ్చిన కారణమేదియో సెలవీయమని అడిగాడు. అంతటా శౌనకాది మునులు, మహర్షి, మీ వలన మేమందరము సమస్త విజ్ఞానముతోనూ యజ్ఞయాగాది జప తపములతోనూ సదాచారముతోనూ వర్ధిల్లుతున్నాము. పాపనాశన కారకము ముక్తిప్రదము అయిన కార్తీక మాస పురాణమును వినిపించి మమ్ములను ధన్యులు గావింపుమని కోరుతున్నాము. మునులు కోరికను మన్నించిన సూత మహర్షుల వారు మంచి విషయమే అడిగారు, చెబుతాను వినండి. పూర్వమి కార్తీక మహాపురాణ మహత్యమును మా గురువుగారైన వ్యాస మహర్షుల వారు స్కాంద పద్మ పురాణాలలో వక్కానించి ఉన్నారు. దీనిని వశిష్ఠుల వారు రాజర్షి అయిన జనక మహారాజుకు స్కాంద పురాణములోను, కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన సత్యభామకు శ్రీకృష్ణ పరమాత్మ పద్మ పురాణములోను సవిస్తరంగా వివరించి ఉన్నారు. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యమును వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగాడు. పూర్వము సిద్ధాశ్రమంలో ఒక యాగం నిర్వహింపవలసి వచ్చింది. దానికి అవసరమగు ధనమును సమకూర్చుకొనుటకు ఒకనాడు వశిష్ఠుల వారు జనక మహారాజు చెంతకు వచ్చి, రాజా, యాగ నిర్వహణకై ధనము కావలేను, దానికోసం మిమ్ముల నర్తింపదలచి వచ్చితిని అన్నాడు. వెంటనే జనకుడు, మహర్షి, యాగమునకు కావలసినంత ధనమును నేను ఇస్తాను, కానీ సర్వ పాపములను హరించున్నదియు ముక్తి నొసగున్నదియునగు కార్తీక మహాపురాణ మహత్యమును ధర్మ సూక్ష్యాన్ని నాకు తెలియచేయండి. మాసములన్నింటిలోనూ కార్తీక మాసము అత్యంత మహిమాన్వితము పుణ్యదాయకమై ఉండుటకు కారణమేమి? కార్తీక మాస ధర్మము సమస్త ధర్మాలలోనూ శ్రేష్టమగుటకు హేతు ఏది? కార్తీక మాసానికి ఇంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఈ కార్తీక మాస వ్రతము ఉత్కృష్ట ధర్మముగా ఎలా పరిగణింపబడింది అని అడిగారు. వశిష్ఠ మహర్షి ప్రవచనము. జనకరాజా, ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని ఉత్కృష్ట ధర్మమైన కార్తీక మాస ధర్మమును వినాలనే కోరిక జనించదు. సర్వ పాపహరము ముక్తిదాయకమైన కార్తీక పురాణాన్ని వినాలనే కోరిక నీ పూర్వజన్మ సుకృతం వలన కలిగినది. మానవ శ్రేయస్సే కాక సకల చరాచర జీవరాశి శ్రేయస్సు కోసం నీవడిగిన సంగతులన్నీ చెబుతాను విను. ఓ రాజా, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉంటాడు. ఈ సమయంలో సహృదయంతో ఆచరించి చేసే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణము మొదటి నుండి శుద్ధ పాడ్యము నుండి కానీ ప్రారంభించాలి. కార్తీక దామోదరుణ్ణి ఈ కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి అయినట్లు దీవింపుము తండ్రి అని నమస్కరించుకొని సంకల్పించుకొని ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
ఈ కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించగానే సమస్త నదీ నదుల యందు నీరు గంగానదితో సమానమవుతుంది. ఎప్పుడైతే నాపి, కూప, తటాకాది సమస్త జలాశయములోని జలము గంగా తీర్థమైపోతుందో అప్పుడు విష్ణువు అంతటా అనగా అన్ని జలములలోనూ వ్యాపించి ఉంటాడు. ప్రతివారు హరిధ్యానయుతులై శుచియై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి మొలలోతు నీళ్ళలో నిలబడి స్నానం చేయాలి. పిమ్మట దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తర్పణం వదలాలి. ఆ తర్వాత ఆగమర్షణ మంత్ర జపంతో నీటిని బొటన వేలుతో కలిపి 3 దోసిళ్ల నీటిని గట్టుపై పోయాలి. గట్టు మీదికి రాగానే తాను కట్టుకున్న బట్టల కొనలను పిండాలి. దీనినే యక్ష తర్పణం అంటారు. అటు పిమ్మట శరీరం తుడుచుకునే తెల్లని వస్త్రాలను ధరించాలి. గోపీచందనంతో ఊర్ధ్వ పుండ్రాలను ధరించాలి. సంధ్యావందన గాయత్రి జపాలను చేయాలి. పిమ్మట ఔపాసనము చేసి చక్కటి పుష్పాలతో శంఖచక్రధారి అయిన మహావిష్ణువును సాలగ్రామమందు భక్తి శ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి. పిమ్మట కార్తీక పురాణమును పఠించిన గాని వినటం గాని చెయ్యాలి. ఇంటికి చేరి దేవతార్చన చేసిన పిదప భుజించాలి. మరలా పురాణ కాలక్షేపము చేయాలి. ఇంకా సాయంకాలమందు శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించాలి. స్వామివారిని ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి శ్రీహరిని స్తుతించుకోవాలి. ఈ కార్తీక మాసం అంతా ఈ విధంగా చేసిన వారు జన్మరాహిత్యము నుండి వైకుంఠాన్ని చేరుతారు. జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. దీనికి వయోభేదం కానీ వర్ణ వివక్ష కానీ లేదు. వారు వీరని కాక అందరూ దీనిని ఆచరించి ముక్తి నొందవచ్చును. ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు ఇతరులు చేస్తుండగా చూసినా సరే వారి వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. 1వ అధ్యాయం సమాప్తం. 2వ అధ్యాయం కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠుల వారికి ఇంకా ఇట్లు చెబుతున్నారు. ఓ జనక మహారాజా, వినినంతనే మనస్సు చేతను, వాక్కు చేతను, కర్మల చేతను సంప్రాప్తించబడిన సర్వ పాపాలను తొలగింపచేసే ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుము. కార్తీక మాస సోమవారం నాడు వ్రతమాచరించిన వారు శివానుగ్రహం పొందుతారు. తద్వారా కైలాస ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు 1000 అశ్వమేధాల యాగఫలాన్ని పొందుతారు. సోమవార వ్రతం ఇది 6 విధాలు. ఉపవాసము, 2 ఏకభుక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. 1వది ఉపవాసము. ఏదైనా కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసుకొని తులసీ తీర్థం మాత్రమే సేవించి గడుపుట. 2వది ఏకభుక్తము. ఉపవాసం చేయలేని వారు ఆనాడు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి నిరాహారులై ఉండాలి. అంటే రాత్రి భోజనం చేయకుండా ఏ తులసి తీర్థమో శైవ తీర్థమో సేవించి ఉండుట. 3వది నక్తము. పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం ఏ ఫలహారమో లేక భోజనమో చేసి ఉండుట. 4 అయాచిత్తము. అయాచిత్తము అంటే ఎవరో ఒకరు పిలిచి భోజనం పెట్టడం, అంతేగాని వారి చేత పిలిపించుకొని భోజనం తినడం కాదు. స్నానం. పై 4 చేయలేని వారు సమంతకంగా స్నాన జపాదులు చేయటం. 6 తిలదానం. పైవి ఏవి చేయలేని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినప్పటికీ ఫలితాన్ని పొందగలరు. పై 6 పద్ధతులలో కార్తీక సోమవారం నాడు ఏ ఒక్క పద్ధతిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం ఆచరించినట్లే. చేయగలిగి ఉండి చేయలేని వారు 8 యుగాల వరకు కుంభీపాక రౌరవాది నరకాన్ని పొందుతారు. ఏ విధమైన తారతమ్యం భేదం లేక ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు, అనాథులు కూడా విష్ణు సాయుధ్యాన్ని నొందుతారు. అలా కాకుండా మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసేవారు శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఏది ఏమైనా భక్తి ప్రధానం, అంతేగాని ఎలా పూజ చేశామన్నది ముఖ్యం కాదు. నమక చమక గమక సంహితంగా శివాభిషేకం చెయ్యాలి. సోమవార వ్రత కథ, నిష్ఠూరి చరిత్ర.
పూర్వం ఒక బ్రాహ్మణుడికి మంచి అందగత్తె అయిన నిష్ఠూరి అనే కుమార్తె ఉండేది. ఆమె సౌందర్యవతియే గాని గుణాలు మాత్రం బహుచెడ్డవి. గయ్యాలిగా, దుష్టురాలై, దుష్ప్రవర్తనతో కాముకురాలిగా అందరిచే చీదరించుకొనబడేది. ఈమె దుర్గుణాలకు ప్రతీకగా ఈమెను కర్కశ అని పిలిచేవారు. కూతురు ఎలాంటిదైనా యుక్త వయసు వచ్చేసరికి పెళ్లి చేయడం తప్పదు కదా. ఈ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మకిచ్చి పెళ్లి చేశారు. మిత్రశర్మ సదాచార సంపన్నుడగు సుగుణశీలిగాను పవిత్ర బ్రాహ్మణుడిగాను ప్రసిద్ధికెక్కాడు. సహృదుడైన మితభాషి అయి నెమ్మదస్తుడు కావటం వలన కర్కశ జీవితం ఆడింది ఆటగాను పాడింది పాటగాను సాగింది. ప్రతిరోజు భర్తను తిట్టేది, కొట్టేది, అవమానాలు పాలు చేసేది. అయినా సరే అభిమానవంతుడైన మిత్రశర్మ లోకులకు జడిసి భార్యను పరిత్యజించలేక ఆమె పెట్టే బాధలన్నింటినీ ఓర్పుతో సహించేవాడు. ఎవరి పాపాన వారే పోతారులే అనుకుని ఓర్పుతో సరిపెట్టుకునేవాడు. భర్త మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కర్కశ దురాచారురాలై చివరకు అక్రమ సంబంధాలతో తన కోర్కెలను తీర్చుకునేది. భర్తను, అత్తమామలను ఏమాత్రం లక్ష్య పెట్టేది కాదు, నిర్లక్ష్యంగా చూసేది. ఒకనాడు ఆమె తన ప్రియ విటునితో కులుకుతుండగా, కర్కశ, నీ భర్తే మన సుఖాలకు ఆనందానికి అడ్డుగా ఉన్నాడు. వాడే లేనిచో మనమిరువురము సర్వకాల సమయములందును సర్వసుఖములను అనుభవిస్తూ సుఖించేవారము కదా అన్నాడా విటుడు. అంతే, వెంటనే ఆమెకు ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా తన భర్తను కడతేర్చాలనుకున్నది. వెంటనే తన భర్త ఆదమర్చి నిద్రిస్తుండగా ఒక పెద్ద బండరాతితో అతని శిరస్సుపై మోది చంపివేసింది. శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన బావిలో పడివేసింది. విటుల బలం ఎక్కువగా ఉన్నందున విషయం తెలిసినప్పటికీ ఆమెనెవరూ ఏమీ చేయలేదు. అత్తమామలు ఈ దుర్ఘటనకు భీతి చెంది అక్కడ ఉండలేక ఎటో వెళ్ళిపోయారు. ఇక స్వేచ్ఛాజీవి అయిన కర్కశ కన్ను మిన్ను కానక కామావేశంతో పలువురితో రమించి కామ సౌఖ్యాలను అనుభవించింది. అంతేకాదు తనలాంటి మరెంతమందో స్త్రీలకు తద్వారా డబ్బు కూడా సంపాదించేది. కానీ కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు కదా. వయసు మీరుతున్న కొలది కర్కశలో శక్తి సన్నగిల్లసాగింది. బలం పోయింది. చర్మం ముడతలు పడసాగింది. రక్తం చెడిపోయింది. సుఖ వ్యాధుల బారి నుండి ఒళ్ళంతా పుండ్లతో అసహ్యంగా తయారై చిక్కి శల్యమైపోయింది. విటుల రాక తగ్గి సంపాదన లేదు. చూసేవారు ఎవరూ లేరు. దిక్కులేనిదయింది. చివరకు తినడానికి తిండి లేక, ఉండటానికి కొంపలేక, తన శరీరాన్ని కప్పుకొనేందుకు బట్ట సైతము లేనిదై నడివీధిన పడి దిక్కులేని చావు చచ్చింది. యమదూతలు వచ్చారు. కర్కశుని యముని ముందు నిలబెట్టారు. యముడు ఆమెకు ఘోరమైన శిక్ష విధించాడు. యముడు ఆమె దుష్ప్రవర్తనకు కోపించి కట్టుకున్న మగరిని విస్మరించినందుకు కఠిన దండనే విధించాలి. పరపురుషుల సుఖాన్ని మరిగిన పాపానికి ఆమెచే బలవంతంగా మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు. భర్త తనను బండరాయితో మోది చంపిన పాపానికి ఒక వాడి అయిన ముండ్ల గదచే ఆమె తల బద్దలయ్యేటట్లు కొట్టించారు. భర్తను దూషించినందుకు, తన్నినందుకు కఠిన శిలపై ఆమె పాదాల నుంచి బాధించాడు. కఠినమైన కుంభిపాక నరక బాధలను అనుభవించిన తర్వాత కర్కశ 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి ఆమె కళింగ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుక్కగా జన్మించింది. సోమవార వ్రత కథ ఫలితంగా కుక్క కైలాసం ఏగుట. కళింగ దేశమునందలి బ్రాహ్మణుడు ఒకనాడు కార్తీక సోమవారం నాడు పగవలు ఉపవాసం ఉండి శివునికి అభిషేకాదులను నిర్వర్తించి నక్షత్రానంతర రక్తము చేయునట్టుకు సిద్ధపడి బలిహారాన్ని ఇంటి బయట ఉంచాడు. ఇంతలో ఆనాడంతా తినడానికి ఏమీ దొరకక పస్తుతో ఉన్న కుక్క ఒకటి అక్కడికి వచ్చి ప్రదోష కాలంలో ఆ బలిహారాన్ని తినివేసింది. బలి భోజన చేయటం వలన ఆ కుక్కకి పూర్వస్మృతి రాసాగింది. ఓ బ్రాహ్మణుడా, రక్షింపము రక్షింపము అంటూ అరిచింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు కుక్క మాట్లాడడం ఏమిటి అనుకుని విస్తుబోయి, ఎవరి నీవు? నీవేమి తప్పు చేశావు? నిన్ను నేనెట్లు కాపాడగలను అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క మనుష్య భాషలో, ఓ విప్రుడా, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ యువతిని. కామంతో కళ్ళు మూసుకొని పోయి జారత్వానికి ఒడిగట్టాను. భర్తను హత్య చేశాను. వర్ణసంకరం చేసి కులాన్ని భ్రష్టు పట్టించాను. తద్వారా పతితనయ్యాను. ఆయా పాపాల వల్ల అనేక మార్లు నరకంలో పలు యాతనలు అనుభవించాను. అనేక చిత్రహింసలకు గురయ్యాను. ఇప్పటి వరకు 14 సార్లు కుక్కగా జన్మించాను. ఇది 15వ సారి మీ ఇంట కుక్కగా జన్మించాను. అలాంటిది నాకు హఠాత్తుగా పూర్వస్మృతులు ఎట్లు వచ్చాయో తెలియడం లేదు. దయచేసి మీరైనా చెప్పండి అని కోరింది.
బ్రాహ్మణుడు తన జ్ఞాన దృష్టితో అంతా ఆకలింపు చేసుకున్నాడు. తెలిసింది, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తులుండి నాచే విడువబడిన బలిని భక్షణ చేసినందుకు ఫలితంగా నీకు ఈ పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పాడు. అయితే ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎట్లు సిద్ధించినో చెప్పి పుణ్యం కట్టుకో అని అడిగింది. దయామయుడైన ఆ బ్రాహ్మణుడు కుక్క యొక్క దీనస్థితిని చూసి జాలి నొంది తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రత ఫలితములలో ఒక్కదానిని ఆ కుక్కకు దారపోశాడు. అంతే, తక్షణమే ఒక్కసారిగా ఆ కుక్క ఒక దివ్య తేజస్సు గల స్త్రీమూర్తిగా మారిపోయింది. మిక్కిలి ప్రకాశముగా వెలిగిపోతూ తన పితృదేవతలతో సహా కైలాసానికి ఎగింది. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ కార్తీక సోమవార వ్రతాన్ని చేసి తత్ఫలితాన్ని అనుభవించి ముక్తి నొసగే ఈ కార్తీక సోమవార వ్రతం అత్యంత శ్రేయస్కరమైనది అంటూ వశిష్ఠుడు చెప్పాడు. 2వ అధ్యాయం సమాప్తం.